ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో సినిమా రివ్యూయర్లకి ప్రొడ్యూసర్లు షాక్ ఇవ్వగా అదే ప్రక్రియను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అప్లై చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. తాజాగా జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ డేట్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రివ్యూలు చెప్పనివ్వం అంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకీ ఏం జరిగింది అంటే, రాను రాను చిత్ర పరిశ్రమకు రివ్యూలు సమస్యగా మారుతున్నాయంటూ వీటిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలి అని మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. కాలీవుడ్ నిర్మాతలు తీర్మానించిన విషయం తెలిసిందే. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్ ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానల్స్ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శక నిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదే సీన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్లాన్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, తమిళనాడులో రివ్యూయర్లని మొదటి రోజు థియేటర్స్ దగ్గరికి అనుమతించకూడదని చెప్పడం జరిగింది అంట. అది అక్కడ సక్సెస్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మన రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్ చర్యలు మొదలుపెట్టారు అంటూ అన్నారు. దీంతో నిజంగానే రివ్యూయర్లకి అడ్డుకట్ట వేయగలరా అనే చర్చ ప్రారంభమైంది. కాలీవుడ్లో ప్రధానంగా కంగువ, వెట్టయన్, ఇండియన్ 2 వంటి సినిమాల కలెక్షన్లు తగ్గటానికి వీరి నెగిటివ్ రివ్యూలే కారణమంటూ ప్రొడ్యూసర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.